Devotional, cooking and tips, softwares and apps, painting and drawing, education tips, health tips, all over in Aruna Wonders Hub. నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడగలరు. హాయ్, హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? చూసారా లడ్డూలు ఎంత సూపర్గా ఉన్నాయో, చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. మా పెద్దమ్మ సంక్రాంతికి చేసింది. చాలా స్వీట్ షాప్లో తిన్నట్టుగానే చాలా రుచిగా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ లడ్డూలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఎవరైతే ముందు చూస్తున్నారో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కుకింగ్ అండ్ డివోషనల్ వీడియోస్ కోసం ఈ లడ్డు ఎలా చేయాలో చూసేద్దామా మరి. చూడండి ఎంత చక్కగా వస్తాయో, పెళ్ళిళ్ళల్లో అదే స్వీట్ షాప్లో చేసే లడ్డు అన్నమాట. ఈ లడ్డూకి వచ్చేసి మేము 2 కేజీల లడ్డూకి 2.5 కేజీల షుగర్ని తీసుకున్నామండి. ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని షుగర్ని అందులో వేసుకొని షుగర్ మునిగే వరకు, అంటే ఆ చక్కెర అనేది మునిగే వరకు వాటర్ని పోసుకోవాలి. చక్కగా పాకాన్ని అయితే రావాలండి. పాకం వచ్చేసి ముదురు పాకము కాదు, అలాగని లేత పాకము కాదు. ఇలా మనము చేతులకి ఒత్తుకుంటే స్టిక్కీగా అంటుకుంటే సో పాకం వచ్చినట్టే. ఇలా చక్కగా వాటరు చక్కెర మునిగేంత వరకు నీళ్లు పోసి చక్కగా అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. చక్కెర కరిగే వరకు మాత్రము కలుపుతూనే ఉండాలండి, అడుగంటి పోతుంది. చక్కెర ఇలా చక్కగా కలియబెట్టుకోవాలి. కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఏంటంటే చక్కెర వచ్చేసి కరిగిపోతుంటే ఇలా కలర్ అనేది చక్కగా చేంజ్ అవుతుంది. ఎక్కువ ముద్రగా రాకూడదు, అలాగని లేతగా కూడా కాదు. ఇలా స్టిక్కీగా అంటుకుంటే సరిపోతుంది. తీగ పాకము కాదు, అలాగని ముదురు పాకము కాకుండా ఇలా చేతి వేళ్ళకు తీసుకుంటే చూడండి, ఇలా చేతి వేళ్ళకు తీసుకుంటే ఇలా స్టిక్కీగా అంటుకోవాలన్నమాట. ఇలా అంటుకుంటే సో పాకం వచ్చేసినట్టే. తర్వాత వచ్చేసి మేము ఈ లడ్డూకి వచ్చేసి 2 కేజీల లడ్డూకి ఒక 20 ఇలాచీలు లాగా తీసుకొని, ఇలాచీలు చక్కగా 1 స్పూన్ షుగర్ వేసుకొని దంచుకున్నాం అనుకోండి, చక్కగా దంగిపోతాయి. సేమ్ చూసారు కదా, ఇలా షుగర్ వేసుకొని చక్కగా దంచుకోవాలి. ఇలాచీ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి లడ్డూలో వచ్చేసి. ఇలా పాకంలో ఈ పొడిని వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ముందుగా వచ్చేసి పాకాన్ని పట్టుకున్న తర్వాతనే మనము బూందీ కొట్టుకోవడం జరుగుతుందండి. బూందీకి వచ్చేసి 2 కేజీల శనగపిండిని తీసుకున్నామని చెప్పాం కదండి. ఒక గిన్నెలో తీసుకొని చక్కగా ఈ కొద్దిగా పిండిని తీసుకుంటూ కలుపుకుంటూ వేసింది మా పెద్దమ్మ వచ్చేసి. ఒకేసారి పిండిని అయితే కలపలేదండి. ఎందుకోసం అంటే పిండి నానితే సరిగ్గా రావని చెప్పారు పెద్దమ్మ. అలాగ పిండిని తక్కువ కలుపుకుంటూ కొద్దిగా కలుపుకుంటూ చక్కగా ఇలాగ పిండి జారుగా కలుపుకోవాలండి. ఎక్కువ చిక్కగా ఉంటే బూందీ అనేది సరిగ్గా రాదు. చూసారు కదా, ఇలా జారుగా కలుపుకోవాలి. చక్కగా కలుపుకున్న దాన్ని వచ్చేసి కడాయిలో వచ్చేసి 2 కేజీల ఆయిల్ అయితే వేసాము మేము 2 కేజీల బూందీకి. చక్కగా ఇలా బూందీ గరిటెతోటి ఇలాగ చక్కగా వేసేసుకొని ఆ గరిటెను ఇలా చేతితో కొట్టేసుకుంటే చక్కగా బూందీ అనేది వస్తుందండి. చూడండి, ఇలా బూందీ అనేది చక్కగా తేలింది పైకి. నూనె ఎక్కువగా కాగాలండి బూందీకి. నూనె కాగితేనే బూందీ అనేది పైకి తేలుతుంది. నూనె కాగిన తర్వాతనే బూందీని వేయాలండి, లేదంటే అడుగు అంటిపోతుంది. బూందీ కూడా ఇలా రౌండ్గా చక్కగా రాదు. చూసారు కదా, ఇలా రౌండ్గా వచ్చింది. ఈ లడ్డుకి వచ్చేసి మనము బూందీ ఎక్కువ కాల్చుకోకూడదండి, కొంచెమే వేగాలి, ఎర్రగా వేపుకోకూడదు. సో ఆ పాకంలో వచ్చేసి బూందీ తీస్తూ చక్కగా ఆ పాకంలో వేసుకొని మనము కలుపుకోవడం అన్నమాట. కొంతమంది వచ్చేసి ఏంటంటే మామూలుగా బూందీని కొట్టిన తర్వాత పాకం పట్టేసి ఈ బూందీని వేసి కలుపుతారు. అదొక రకమైన లడ్డు అన్నమాట. ఇది వచ్చేసి స్వీట్ షాప్లో ఇలాగే చేస్తారండి, ఇదే ప్రాసెస్లో చేస్తారు. సో ఆ ప్రాసెస్లోనే మా పెద్దమ్మ వచ్చేసి లడ్డూని తయారు చేసింది. ఈ గరిటెను చక్కగా శుభ్రం చేసుకోవాలండి, ఎందుకంటే పిండి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటేనే బూందీ అనేది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా రౌండ్గా వస్తుంది. లేదంటే బూందీ అనేది సరిగ్గా రాదు, తీగగా వస్తుంది. అది మాత్రం చూసుకోవాలండి. ఆ గరిటెని వేసిన తర్వాత వచ్చేసి నీళ్ళల్లో ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని శుభ్రం చేసుకున్నా మంచిదే, లేదంటే చేతితో ఆ పిండిని తీసేసుకుంటేనే మనకి బూందీ అనేది ఎప్పటికప్పుడు రౌండ్గా వస్తుందండి. ఇది ఒక టిప్ అయితే తప్పకుండా ఫాలో అవ్వాలండి, లేకపోతే బూందీ అనేది రౌండ్గా రాదు.
తక్కువగా వేపుకోవాలండి. ఈ బూందీ వచ్చేసి తక్కువగా వేపుకోవాలి, ఎక్కువ ఫ్రై అవ్వకుండా చూసుకోవాలండి. కొంచెం వేగిన తర్వాత వచ్చేసి మనము తీసేసుకోవడమే. ఇలా మళ్ళీ గరిటెని శుభ్రం చేసేసుకొని మళ్ళీ బూందీ పిండి వేసేసుకొని చక్కగా ఇలా చేత్తో బూందీ కొట్టేసుకుంటే బూందీ అనేది రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిన బూందీని నూనె వడిచిన తర్వాత వచ్చేసి ఆ పాకంలో వేస్తూ కలుపుతూ ఇలా 2 కేజీల బూందీని వచ్చేసి చక్కగా చేసేసింది మా పెద్దమ్మ. మేమందరం కలిసి చక్కగా ఉండలు చుట్టేసామండి. ఇందులో వచ్చేసి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసాము. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు యాడ్ చేసాము. సో ఇలా చక్కగా వేగాలి అండి. నూనె ఏంటంటే తక్కువ వేపుకుంటేనే బూందీ అనేది లడ్డుకి చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా చక్కగా రౌండ్గా వస్తుంది. బూందీ గరిట శుభ్రం చేసుకుంటూ ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ వేసుకుంటే ఇలా చక్కగా పాకంలో వేసుకుంటూ కలుపుకుంటూ చేసుకోవడం అండి. ఇలా మధ్య మధ్యలో వచ్చేసి బూందీ వేసి పాకంలో కలుపుకుంటూ ఇలా బూందీ కొట్టుకున్న తర్వాత మనము లడ్డు చుట్టుకోవాలండి. ఇందులో వచ్చేసి డ్రై ఫ్రూట్స్ కూడా వేసాము. సో చక్కగా ఇలా వేస్తూ ఉంటే ఒకరేమో కలుపుకుంటూ చక్కగా ఈ బూందీని చేసాము. కలుపుకోవాలండి. మధ్య మధ్యలో ఆ బూందీలో పాకం వచ్చేసి ఆ బూందీకి చక్కగా చేయడానికి కాబట్టి కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అండి, జీడిపప్పు తీసుకున్నాము, ఇది బాదం పప్పు, జీడిపప్పు, నెక్స్ట్ కిస్మిస్లు తీసుకున్నాము. ఈ జీడిపప్పు, బాదం పప్పులని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి. ఇలా చూసారా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని నెయ్యిలో వేయించుకోవాలండి. ఈ లడ్డులో వచ్చేసి మామూలుగా ఒక 50 గ్రామ్స్ వచ్చేసి నెయ్యి వేసి మా పెద్దమ్మ వేపారు. ఇంకా నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. ఒక 100 గ్రామ్స్ నెయ్యి వేసుకున్నా సరే లడ్డు అనేది చాలా కమ్మగా వస్తుంది. స్వీట్ షాప్లో వచ్చేసి ఎక్కువ నెయ్యి వేసి చేస్తారు కాబట్టి 50 గ్రామ్స్ వేసి ఫస్ట్ వేపిన తర్వాత ఇంకొద్దిగా వచ్చేసి నెయ్యిని యాడ్ చేస్తాము. మేము 100 గ్రామ్స్ నెయ్యిని అయితే వాడామండి. ఈ 2 కేజీల లడ్డులో వచ్చేసి 100 గ్రామ్స్ నెయ్యిని వేసాము. డ్రై ఫ్రూట్స్ చక్కగా వేగిపోయిన తర్వాత ఇంకొంచెము నెయ్యి వేసి చక్కగా ఈ మిశ్రమాన్ని అంతా లడ్డు బూందీలో కలుపుకొని చక్కగా ఉండలు చుట్టేసుకోవడమే అండి. ఇలా చక్కగా ఈ డ్రై ఫ్రూట్స్ని నేతిలో వేపుకొని ఆ బూందీకి కలుపుకోవాలి. మా పెద్దమ్మ చూస్తుంది లడ్డు వస్తుందా లేదా, చక్కగా చుడితే వస్తుందా లేదా అనేది చెక్ చేసేసుకుంటుంది. సో చక్కగా ఇలా నేతిలో చక్కగా నెయ్యి కూడా చాలా మంచి ఫ్లేవర్ వచ్చేసింది. చాలా వాసన అయితే చాలా బాగా వచ్చేసింది. ఇలా చక్కగా అందరం కలిసేసి ఉండలు చుట్టేశారు. ఈ లడ్డుకి వచ్చేసి ఉండ చూసారా మా పెద్దమ్మ ఎలా చుడుతుందో, ఇలా చేతి వేళ్ళను ఇలా తీసుకొని చక్కగా ఉండ చుట్టేసుకుంటే లడ్డు వచ్చేసి మధ్యలో ఏంటంటే విరిగిపోకుండా చక్కగా వస్తుంది. ఇలా చక్కగా లడ్డూలు చుట్టేసుకుంటే లడ్డు అనేది రెడీ అయిపోయిందండి. స్వీట్ షాప్లో తిన్నంత టేస్టీగా చాలా చాలా స్వీట్గా చక్కగా ఉంది లడ్డు. మనం ఇంట్లోనే చక్కగా ఇలా రెడీ చేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు కూడా లడ్డూని చేసుకోవచ్చు, ఇంత ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా కామెంట్స్ తెలియజేయాలనిపిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ని తెలియచేయండి. అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. మరిన్ని కుకింగ్కి సంబంధించిన వీడియోస్, అదేవిధంగా డివోషనల్కి సంబంధించిన వీడియోస్, ట్రావెలింగ్కి సంబంధించిన వీడియోస్, ఇలా రకరకాల వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ప్రతి వీడియో కొత్తగా ఉంటుంది. సో చూసారు కదా అండి, లడ్డు ఎంత చాలా బాగా వచ్చిందో. స్వీట్ షాప్లో చేసే విధంగా ఫంక్షన్స్లో తినే లడ్డు లాగానే ఉందండి. టేస్ట్ చాలా చాలా బాగుంది. సో ఇంట్లోనే తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఇలా లడ్డూని అయితే చాలా బాగా చేసుకోవచ్చు. పిండి వంటలు చేయాలని వాళ్ళు కూడా ఈజీ ప్రాసెస్లో చేసే విధంగా ఉంది కదండి లడ్డు. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఈ లడ్డూకి సంబంధించిన వీడియో నచ్చినట్లయితే కామెంట్స్ మీకు ఏమైనా తెలియజేయాలనిపిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ని అయితే తెలియచేయండి. ఎవరైతే వీడియో చూస్తున్నారో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.